అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. రైట్ కృష్ణ, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు చాలా వీడియోస్ వస్తున్నాయి. ప్రవీణ్ పగడాల మధ్యాహ్నం కొన్నారు, ప్రవీణ్ పగడాల యాక్సిడెంట్కి గురయ్యారు, ప్రవీణ్ పగడాల 3 సార్లు ప్రమాదానికి గురయ్యారు, ప్రవీణ్ పగడాల స్టేబుల్గా లేరు. ఇలా చెప్పడానికి ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి అని కొంతమంది, ప్రవీణ్ పగడాల కాదు అని కొంతమంది, ప్రవీణ్ పగడాల అని కొంతమంది. సో ఇలా వీడియోస్ మాత్రం వస్తున్నాయి. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చే అవకాశం అయితే బహుశా 2 రోజుల్లోనే రావచ్చు అనేది ఒక సమాచారం అయితే అందుతోంది. బహుశా రేపు ఎల్లుండి లోపల పూర్తి సమాచారాన్ని పోలీసులు కొంత సేకరిస్తున్నారు. ఆ రిపోర్టు కూడా బహుశా ఎఫ్ఎస్ఎల్కి పంపించారు అనేది కొంత సమాచారం ఉంది. సో అక్కడి నుంచి బహుశా రేపు ఎల్లుండి లోపల క్లియర్గా రావచ్చు అనేది కూడా ఒక సమాచారం. మామూలుగా అంటే పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్స్లో చాలా వరకు కూడా అందులో మేజర్ సబ్జెక్ట్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తన పొట్టలో ఉన్న ఆహారాన్ని, అంటే గతంలో ముందు ఏం సేకరించాడు, అంటే ఏం తాగారు, ఏమి తిన్నారు, ఇవన్నీ కూడా వాటిల్లో నుంచి కొంత ఇన్ఫర్మేషన్ని చేయాలి అనుకుంటే అది ఎఫ్ఎల్సీకి వెళ్ళాలి అనేది కొంత సమాచారం ఉంది. సో ఆ దిశగా దానికి అంటే ఆయన మధ్యలో ఇంకెక్కడ ఆగారు అనేది తెలియటానికి ఆయన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ద్వారా కొన్ని వివరాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు ఆయన 2 యూపీఐ ట్రాన్సాక్షన్స్ సంబంధించి ఇప్పటివరకు ఫేస్ మాత్రం రివీల్ కాలేదు. ఆయన బైక్ రివీల్ అయింది, ఆయన బైక్ ప్రవీణ్ పగడాలదే, యూపీఐ ఐడి కూడా ప్రవీణ్ పగడాలదే. 12:24 ఆయన హైదరాబాద్లో నాగోల్లో ఒక లిక్కర్ షాప్లో ఆయన అకౌంట్ నుంచి 950 రూపాయలు పెట్టి మద్యాన్ని కొనుగోలు చేశారు. సో ఆ తర్వాత ఉన్న ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మనకి ఏలూరులో ఆయన యూపీఐతో పేమెంట్ చేశారు. అంటే ఆయన ట్రాన్సాక్షన్స్ అన్ని యూపీఐతోనే పేమెంట్ చేస్తున్నారు. సో ఈ మధ్యలో ఇంకెన్ని యూపీఐ రోహిత్ 2 ట్రాన్సాక్షన్స్ యూపీఐతో చేసిన గొల్లపల్లి దగ్గర మాత్రం అతను క్యాష్ ఇచ్చాడు. గొల్లపల్లి దగ్గర పెట్రోల్ బంక్ దగ్గర మాత్రం 800 రూపాయలకి అతను పెట్రోల్ కొట్టించుకున్నారు. ఆ పెట్రోల్ దగ్గర మాత్రం అతను క్యాష్ డెలివరీ చేశారు. ఆ క్యాష్ కూడా 800 రూపాయలకి బదులు అతను 2000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి. ఆ 2000 రూపాయలు మీ దగ్గర ఉంచుకుని, చిల్లర ఇవ్వకపోయినా కూడా ఉంచుకోండి అని చెప్పేశారు ఆయన. మరి ఎందుకు 2000 ఇచ్చే ప్రయత్నం చేశాడా అనేది కూడా ఇంకా తెలియదు. బట్ నిన్న ఆర్టీవీ ప్రతినిధి అఖ్తర్ అక్కడికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు 800 రూపాయలు మాకు క్యాషే ఇచ్చాడు మేడం అని చెప్పారు. కానీ ఏదేమైనా మనకున్న సమాచారం. బట్ ఏదైనా ఆయన మద్యాన్ని కొనుగోలు చేసిన చోట యూపీఐ పేమెంట్ చేశారు కాబట్టి ఇంకెక్కడైనా మధ్యలో ఖచ్చితంగా ఆయన దగ్గర పడిపోయిన సమయంలో ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి దగ్గర మద్యం బాటిల్స్ లేవు, ఆయన స్టేబుల్గా లేరు. కాబట్టి ఆ మధ్యలో ఈ 3:21, 12:24 మధ్యలో ప్రవీణ్ పగడాలగా చెప్పబడుతున్న వ్యక్తి మద్యాన్ని సేవించి ఉండుండొచ్చు అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యలో ఏదైనా యూపీఐ ట్రాన్సాక్షన్ ఉంటే అది ఏ షాపు దగ్గర తెలిస్తే ఆ షాపు దగ్గర బహుశా ఆయన ఫుడ్డో లేదంటే ఆయన కూడా తెచ్చుకున్నటువంటి లిక్కర్ కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయనే కనుగొనే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకంటే ఆయన అక్కడ ఫుడ్ లేదంటే లిక్కర్ తీసుకోవాలి కాబట్టి అక్కడైనా మాస్క్ ఓపెన్ చేసే అవకాశం కూడా ఉంటుంది. డెఫినెట్గా కొంత సమాచారాన్ని సేకరించే పనిలో మాత్రం ఉన్నారనేది చెప్పాలి. ఆ సమాచారాన్ని కూడా కొంత సేకరిస్తున్నారు. ఆ సమాచారంలో కొంతమంది అధికారులు ఆ పని మీదనే ఉన్నారు. దాదాపుగా 14 నుంచి 15 టీములు దీని మీద పనిచేస్తున్నాయి రోహిత్. దాదాపుగా 7 రోజుల పాటు కనీసం నిద్రాహారాలు మాని పోలీసు చాలా సీరియస్గా వ్యవహారం మీద పనిచేస్తుంది. ఐజీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో కావచ్చు, లేకపోతే ఏలూరు ఎస్పీ నందకిషోర్ ఆధ్వర్యంలో కావచ్చు, కొన్ని టీములు దీనికి సపరేట్గా పనిచేస్తున్న పరిస్థితి. ఎక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్ ఆల్ అతను ఇంటి దగ్గర నుంచి బయలుదేరే దగ్గర నుంచి చివరి వరకు కూడా ఎంతవరకు సమాచారాన్ని ప్రొడ్యూస్ చేయగలిగితే అంత బెటర్ అనేది ఎక్కువగా ఆలోచిస్తుంది. ప్రతి ఏ చిన్న కోణాన్ని కూడా వదలకూడదు అనేది బహుశా పోలీసులు. అయితే ఒకటి, ఇంత వ్యవహారం జరుగుతున్న రోహిత్, ఇంట్లో సభ్యుల నుంచి కావచ్చు, తర్వాత ఎవరు కూడా దాని మీద మాట్లాడే ప్రయత్నం చేయట్లేదు. కేవలం ఒక హర్షకుమార్ అనో, లేకపోతే కొంతమంది క్రైస్తవ సంఘ పెద్దలు, లేకపోతే మన కే పాల్ లాంటి వ్యక్తులు
ఇటువంటి వ్యక్తులు మాత్రమే దీని మీద కొంత అగ్రెసివ్గా పోతున్నారు. దీని వెనకాల కుట్రను ఛేదించాలని కోరుకుంటున్నారు. అయితే ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఇంట్లో వాళ్ళు ఎందుకు దాని మీద రెస్పాండ్ కావట్లేదు, అట్లీస్ట్ ఇంత జరుగుతుంది, సో లేదు వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉన్నాయి, దానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు, లేదు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో లేదు రాజమండ్రిలో మనం నిన్న చూసాం, నిన్న మన ప్రతినిధి ప్రకాష్ క్లియర్గా రాజమండ్రికి వెళ్ళారు. రాజమండ్రిలో ఆయన మార్చి 12వ తారీఖున ఒక స్థలాన్ని 509 గజాల స్థలాన్ని కొన్నారు, అక్కడ రిజిస్ట్రేషన్ అయింది. ఈ రోజు కూడా రాజమండ్రికి వచ్చే ముందు రోజు కూడా వాళ్ళు అక్కడ ఉన్న జాన్ అనే వ్యక్తికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి రేపు ఉదయాన్నే నేను వస్తున్నాను, ఆ ప్రాంతంలో మనం కన్స్ట్రక్షన్ చేయాలి, ఒక మిషన్ టెంపుల్ లాంటిది కట్టాలి, అక్కడ మీరందరూ అక్కడ అన్ని ఏర్పాట్లు చేయండి, నేను వస్తున్నానని కూడా చెప్పారు. వాళ్ళు మధ్యలో 2-3 సార్లు ఈయనకు ఫోన్ చేసినా ఆయన అందుబాటులోకి రాలేదు. సో ఇవన్నీ కూడా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఈయనతో పాటు ఎప్పుడు వచ్చినా అక్కడ రామ్మోహన్ అనే వ్యక్తి ఇతనితో పాటు వచ్చే పరిస్థితి ఉంది. మార్చి 12వ తారీఖు కూడా ఇతనితో పాటు తన కూతురు, తర్వాత కీర్తన్ తన కూతురు పేరు సంథింగ్ కూతురు, మేనల్లుడు ఇద్దరు కూడా అక్కడికి వచ్చే ప్రయత్నం చేశారు. రిజిస్ట్రేషన్ కూడా వాళ్ళిద్దరి పేరు మీదనే జరిగింది. సో ఇవన్నీ కూడా కొంత ఎవిడెన్స్ ఉంది. అయితే జరిగిన రోజు 24 ఏం జరిగింది అనే అంశం మీదనే ఈరోజు ప్రత్యేకమైన దృష్టి పెడుతున్నారు. ఈ ప్రత్యేకమైన దృష్టి ఏం జరిగింది అనేది ఇక ఫైనల్గా పోలీసులు చాలా వరకు కొంత క్లోజ్ మానిటరింగ్లో ఉంది కాబట్టి బహుశా ఈ కేసు కూడా 2-3 రోజుల్లో ఈ వ్యవహారాన్ని అంతా కూడా ఛేదిస్తారనేది నాకు అందుతున్న సమాచారం. అయితే ఇది రోహిత్. రైట్ కృష్ణమోహన్, ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి తొలి ప్రమాదానికి గురైన దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి 12:24 హైదరాబాద్లో లిక్కర్ని కొనుగోలు చేసి వెళ్లారు. ఆ తర్వాత తొలి యాక్సిడెంట్ ఆయన చిల్లకల్లులో 3:21 చిల్లకల్లు టోల్ ప్లాజాకు ముందు 10 నిమిషాల ముందు ఆయన ప్రమాదానికి గురయ్యారు. ఒక లారీ కింద పడబోయారు. ఆ వెనుకే వస్తున్న బస్సు డ్రైవర్ త్రిటిలో ఎక్స్ట్రీమ్ రైట్కి తీసుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు. అక్కడ లారీ బస్సు 2 చక్రాల కింద పడడానికి అవకాశం ఉన్నటువంటి భారీ ప్రమాదం నుంచి త్రిటిలో ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి బయటపడ్డారు. ఆ బైక్ పై ఉన్నది ప్రవీణ్ పగడాలా కాదు అని అంటూ ఉన్నారు. నేను ప్రవీణ్ పగడాలని ఎప్పుడు చూడలేదు కాబట్టి ప్రవీణ్ పగడాలనా కాదని ధృవీకరించాల్సింది పోలీసులు, ఆ కుటుంబ సభ్యులు. కానీ ఆ బైక్ మాత్రం ప్రవీణ్ పగడాలా బైకే. ఆ హెల్మెట్, ఆ డ్రెస్, షూస్ ఇవన్నీ ప్రవీణ్ పగడాలా చనిపోయిన స్థితిలో కనిపించినప్పుడు ఉన్నటువంటి దుస్తులు అవి. కానీ ఆ దుస్తుల్లో ప్రవీణ్ పగడాల బైక్ పై ఉన్న వ్యక్తి ప్రవీణ్ పగడాల కాదు అని కొంతమంది అంటూ ఉన్నారు కాబట్టి నేను దాన్ని ధృవీకరించలేకపోతున్నాను. అది ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి అని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. సో ఆ బైక్ మాత్రం ప్రవీణ్ పగడాలదే. మరి ప్రవీణ్ పగడాల ఆ బైక్ నడుపుతున్నది ప్రవీణ్ పగడాల కాకపోతే ఆ బైక్ ఎందుకు అతని దగ్గర ఉంది? హైదరాబాద్ నుంచి కూడా ఆ బైక్ ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి దగ్గర ఎందుకు ఉంది? కుటుంబ సభ్యులు ఇంతవరకు కూడా ఎటువంటి అనుమానాలను వ్యక్తం చేయడం లేదు. ప్రవీణ్ పగడాలను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడని వ్యక్తులు మాత్రం ఇది ప్రవీణ్ పగడాలా కాదు అని చెప్తున్నారు. సో ప్రవీణ్ పగడాలను రోజు చూసే వ్యక్తులు, ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులు మాత్రమే దీన్ని ధృవీకరించాలి. ఇప్పటికీ ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులకు అనుమానాలు ఉంటే వాటిని చెప్పొచ్చు. ఆర్టీవీ ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి కూడా సిద్ధంగా ఉంది. దీనిలో వాస్తవాలు ఏంటి అనేది చెప్పాలి అనే ప్రయత్నం మాత్రమే. ఏ న్యూస్కి సంబంధించైనా, ఏ ప్రమాదానికి సంబంధించైనా, ఏ ఘటనకు సంబంధించైనా వాస్తవాలను చెప్పాలన్న ఉద్దేశంలోనే దీనిలో ఉన్న విషయాలను మీకు చెబుతూ ఉన్నాము. ఈ ప్రమాదానికి సంబంధించి అందులో ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి ప్రమాదానికి గురైనటువంటి దృశ్యాలవి. చిల్లకల్లు టోల్ ప్లాజాకి ముందు 3:21 ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత కీసర టోల్ ప్లాజా దగ్గర 4 గంటల సమయంలో ఆయన రెండవసారి ప్రమాదానికి గురైనటువంటి దృశ్యాలు. 3:52 కీసర టోల్ ప్లాజాకు దగ్గరలో రెండవసారి ప్రమాదానికి గురైన దృశ్యాలు. రెండవసారి ప్రమాదానికి గురైనప్పుడే అంబులెన్స్ సిబ్బంది వచ్చి ఆయనకు కట్టుగట్టి ఫస్ట్ ఎయిడ్ చేశారు. ఆ తర్వాత ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటూ మరో సీసీ ఫుటేజ్లో కనిపించారు. అక్కడ ఆయన స్టేబుల్గా లేరు, తూలుతూ ఉన్నారు, బైక్ నడుపుతూ తూలుతూ ఉన్నారు. ఆ తర్వాత విజయవాడలో రామవరపాడు రింగ్ రోడ్ దగ్గర ఒక పార్క్ దగ్గర ఎస్ఐ
ట్రాఫిక్ ఎస్ఐ ఆయన పరిస్థితిని గమనించి ఆయన దగ్గరకు వచ్చి టీ తాగించినటువంటి ఆ సమయంలో ఆయన తీసినటువంటి ఒక ఫోటోగ్రాఫ్ మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత వివిధ ప్లేసెస్లో ఆయన టోల్ ప్లాజాలను దాటుతున్నటువంటి దృశ్యాలు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి రిలీజ్ చేశారు. ఆ తర్వాత సోమవారం రాత్రి ఆయన చనిపోయారని చెప్తున్నారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో కొంతమూరు దగ్గర ఆయన మరణించిన స్థితిలో కనిపించారు. ఇప్పటి వరకు పోలీసులు దీనిపై పోస్ట్ మార్టం రిపోర్ట్ని అధికారికంగా వెల్లడించలేదు. కానీ ఇది ప్రమాదం అని చెప్పే దృశ్యాలను, ఎందుకంటే కొంతమూరు దగ్గర రాత్రి 11 గంటల 40 నిమిషాల సమయంలో ఆయన ప్రమాదానికి గురవుతూ ఉన్నప్పుడు సిగ్నల్ లైట్తో ఆయన వెళుతూ ప్రమాదానికి గురైన సమయంలో పెద్ద ఎత్తున దుమ్ము లేచింది అనే వీడియోను పోలీసులు చూపించారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్ను చూపించలేదు. అన్ని ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇంతవరకు కుటుంబ సభ్యులు మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఈ దృశ్యాల్లో కనిపిస్తున్నది ప్రవీణ్ పగడాలనా కాదా అని 100% చెప్పగలిగేది ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే. ఆయన భార్య ఖచ్చితంగా చెప్పగలుగుతారు. కానీ ఈ ప్రమాదం గురించి ఆయన మరణించిన తర్వాత మేము ఎవరి మీద కోపాలు లేవు, పగలు లేవు, క్షమించాలనుకుంటున్నామంటూ ఆమె చెప్పి వెళ్ళారు. కానీ ఈ మరణం చుట్టూ సమాజంలో చాలా అనుమానాలు ఉన్నాయి. క్రైస్తవ సమాజంలో చాలా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఇవి ఫేక్ వీడియోస్ అంటూ క్రైస్తవ సమాజం అంటూ ఉంది. కానీ ఇంత ఫేక్ వీడియోస్ని క్రియేట్ చేయడం సాధ్యమవుతుందా అని ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు. సో కుటుంబ సభ్యులకు ఏమైనా అనుమానాలు ఉంటే వాటిని మాట్లాడటానికి, కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఆర్టీవీ సిద్ధంగానే ఉంది. ఈ ప్రమాదంలో అవాస్తవాలు బయట ప్రచారం అయితే అది అశాంతికి దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి వాస్తవాలను చెప్పడానికి ఆర్టీవీ ప్రయత్నం చేస్తుంది. రెండో బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి కింద పడిపోయినప్పుడు ఫ్రంట్ యాంగిల్లో అక్కడున్న CCTVలో రికార్డ్ అయిన దృశ్యాలు. అక్కడికి 4 వచ్చి బండిని లేపి ఆయన్ను ఓకేనా అని అడిగిన తర్వాత అక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాత్రి 11 గంటల సమయంలో ఆయన మరణించిన స్థితిలో కనిపించారు. వారం రోజులు గడిచిపోయింది. ఇప్పటి వరకు వాస్తవాలు ఏంటో బయటకు రావడం లేదు. కానీ ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి వివిధ సందర్భాల్లో ఎలా ప్రమాదానికి గురయ్యారు, ఆయన మద్యాన్ని ఎక్కడ తీసుకున్నారనే వివరాలు బయటకు వస్తున్నాయి. ఆయన కంప్లీట్గా ప్రతి చోట కూడా మాస్క్ ధరించే ఉన్నారు. ఎక్కడా కూడా ఆయన మాస్క్ తీసినటువంటి దృశ్యాలు, వీడియోస్ మాత్రం రావడం లేదు. ఇది ఖచ్చితంగా ప్రవీణ్ పగడాలనా కాదా అనేది పోలీసులు, కుటుంబ సభ్యులే చెప్పాలి. కానీ ఆ బైక్ మాత్రం ప్రవీణ్ పగడాలది. ఎందుకంటే ఎస్ఐ ఫోటో తీసినప్పుడు ఆయన బైక్ పక్కనే కూర్చుని ఉన్నారు, ప్రవీణ్ పగడాల అక్కడ ఉన్నారు. బైక్ ప్రవీణ్ పగడాలది. కానీ ఆ బైక్ నడుపుతున్నది ప్రవీణ్ పగడాల కాదు అనడానికి ఉన్న ఆధారాలు ఏంటో చూపిస్తే వాటిని కూడా ప్రపంచానికి చూపించడానికి, వాస్తవాన్ని చూపించడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. కేవలం ఇందులో ఉన్న వాస్తవాలేంటి, ఆ మరణం చుట్టూ జరిగినటువంటి పరిణామాలు, పరిస్థితులు ఏంటో మాత్రమే మేము చూపిస్తూ ఉన్నాము. ఇప్పుడు కుటుంబ సభ్యులు నోరు విప్పితే చాలా విషయాలు బయటకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఆర్టీవీ కూడా సిద్ధంగా ఉంది. కుటుంబ సభ్యులు వెళ్ళబుచ్చే డౌట్స్ని ఆ పోలీసుల దగ్గరికి తీసుకుని వెళ్ళటానికి కూడా ఆర్టీవీ సిద్ధంగా ఉంది. సో ఈ ప్రమాదానికి సంబంధించి ఈరోజు రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. పోలీసులు వెల్లడించే పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం తేలుతుందో చూద్దాం. కానీ అంతవరకు ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తికి సంబంధించిన వీడియోలు మాత్రం సంచలన వీడియోలు బయటకు వస్తున్నాయి. హైదరాబాద్లో 12:24 ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి లిక్కర్ షాప్లోకి వెళ్ళి యూపీఐ పేమెంట్ చేశారు. ఆ తర్వాత 3:21 ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి చిల్లకల్లు టోల్ ప్లాజా ముందు ఆ ప్రమాదానికి గురయ్యారు. ఈ 3 గంటల సమయంలో ఆయన 192 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. ఈ 192 కిలోమీటర్ల దూరంలో ప్రవీణ్ పగడాలాగా చెప్పబడుతున్న వ్యక్తి ఎక్కడ ఆగారు, ఎక్కడైనా ఆగి ఆయన ఫుడ్ తీసుకున్నారా, ఆయన అకౌంట్ నుంచి, యూపీఐ అకౌంట్ నుంచి ఇంకేదైనా పేమెంట్ జరిగిందా అనే వివరాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆయన ఇంకెక్కడైనా ఆగి ఫుడ్ కనుక తీసుకున్నట్లయితే అక్కడ CCTVలో దృశ్యాలు రికార్డ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి మద్యాన్ని కొనుగోలు చేశారు. పడిపోయిన చోట మద్యం లేదు. ఆ మధ్యలో 192 కిలోమీటర్ల మధ్యలో ఆయన ఆ పూర్తిగా మద్యాన్ని స్వీకరించి ఉండాలి ప్రవీణ్ పగడాలుగా చెప్పబడుతున్న వ్యక్తి. అయితే ఆయన ఎక్కడ ఆగారు అనే వివరాల గురించి కూడా పోలీసులు ఆధారాలను సేకరిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో చూద్దాం, ఇవాళ రేపు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి దానిపైన కుటుంబ సభ్యులు రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా, కుటుంబ సభ్యులు ఏం మాట్లాడుతారో అనే దానిపై. KLH
We help you not only gain knowledge, but also experience it. KLH deemed to be university. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.